వరంగల్లో చరిత్రగాంచిన సెంట్రల్ జైలుని తొలగించి మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించేందుకు 2021లో బీఆర్ఎస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించింది. కానీ ఇంతవరకు 2000 పడకల ఆసుపత్రి పనులు పూర్తి కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ మాత్రం వేగవంతంగా పనులు కొనసాగుతున్నాయని అంటోంది. త్వరలో ఆసుపత్రి పనులను పూర్తి చేసి నిరుపేద ప్రజలకు అంకితం చేస్తామని ఎంపీ కడియం కావ్య చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. ఓరుగల్లులోని చారిత్రాత్మక సెంట్రల్ జైలుని కూల్చివేసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టేందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే ఇప్పటి వరకు కూడా 2026 వచ్చినా కూడా ఇప్పటి వరకు కూడా ప్రజలకు ఈ హాస్పిటల్ని అంకితం చేయకపోవడం పట్ల ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. ఇప్పుడు దీన్ని ప్రజలకు అంకితం చేస్తే సేవలు అందిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వానికి అటు కేసీఆర్కి పేరు వస్తుందని ఆరోపిస్తున్నారు. మరి అటు ప్రతిపక్షాలతో పాటు ఇక్కడ మనతో ప్రజా సంఘాల నాయకులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇక్కడ ఏంటి పరిస్థితి, మరి దీన్ని ఎలా చూస్తున్నారు, ఏమంటారు? ఇది ఫాస్ట్గా జరుగుతుందంటారా లేకపోతే ఏం జరుగుతుందంటారు? గత ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క మల్టీ స్పెషాలిటీ సూపర్ హాస్పిటల్ అంటూ నిర్మాణాన్ని స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి కూడా ఇదంతా కూడా నత్తనడకనే ఈ యొక్క పనులన్నీ కూడా సాగుతున్నాయి. గతంలో హరీష్ రావు గారు రావడం కావచ్చు, ఎవరు వచ్చినా కూడా ఎన్నిసార్లు వచ్చి దీన్ని చూసి వెళ్ళినా కూడా వాళ్ళ యొక్క రాజకీయ స్వలాభాల కోసమే దీన్ని వాడుకున్నారు తప్ప ఏ రోజు కూడా ప్రజల కోసం పనిచేసింది ఏం లేదు. గతం నుంచి కూడా ఇక్కడ ఏదైతే ఉన్నో ఈ పనులన్నీ కూడా అదే విధంగా మెల్లగా సాగుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రజలకు ఈ యొక్క ఏదైతే నిర్మాణం యొక్క పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే రాష్ట్రంలోనే ఒక అతిపెద్దటువంటి హాస్పిటల్గా దీని యొక్క తీసుకొస్తాం ప్రభుత్వం లోపల అనేసి గత ప్రభుత్వం చెప్పింది. దాదాపుగా 2000 పడకలు అనేసి, అంతేకాకుండా బడ్జెట్ వచ్చేసి ప్రభుత్వ బడ్జెట్ 2000 కోట్ల రూపాయలు అనేసి చెప్పింది. సో ఇవన్నీ కూడా పై మాటలే తప్ప ఏది చేతల లోపల కూడా వీళ్ళ యొక్క ఏది కూడా పాలన మనకు ఇక్కడ ఏం కూడా కనిపించట్లేదు. కాబట్టి ఈ యొక్క మాటలన్నింటిని కూడా ఆపేసి చేతల ప్రభుత్వంగా ఇప్పటికైనా కూడా ప్రజలకు ఈ యొక్క హాస్పిటల్ అందించాలనేసి మేము కోరుకుంటా ఉన్నాం. చెప్పండి, ప్రజలు ఏమని ఎదురు చూస్తున్నారు దీనికి, మరి దీని పట్ల ఏమనుకుంటున్నారు? గ్రేటర్ వరంగల్ సార్, ఇది ఈ తెలంగాణ రాష్ట్రంలో 2వ రాజధానిగా వరంగల్ను ప్రకటించారు. సంతోషం. ప్రకటించి అదేవిధంగా పనిచేస్తామని చెప్పేసి గత ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకొని సుమారు 24 అంతస్తుల భవనం కడదామని 2000 కోట్లు కేటాయించి 2021లో స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇది 26, అంటే సుమారు 5 సంవత్సరాల కింద ప్రారంభం చేశారు. అప్పుడు ప్రభుత్వం కొంత ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం వచ్చి 2-3 సంవత్సరాలు కావచ్చు, 2 సంవత్సరాలు దాటింది. ఇప్పటికీ చిత్తశుద్ధి లేదు. ఆ 2000 కోట్లు ఏమైనాయి, ఏం కథ అనేది దాని మీద పరిశీలన లేదు. అదేవిధంగా సుమారు వరంగల్ నగరంలో చూస్తేనే సుమారు 12 లక్షల జనాభా ఉంటుంది. 12 లక్షల జనాభా ఉమ్మడి జిల్లాలో ఉంటుంది. ఇలాంటి ప్రజలకు ఇలా ఉపయోగపడతాయని చెప్పేసి పేద ప్రజల కోసం పెట్టారు. ఇప్పటికే ఉన్న ఎంజిఎం సంబంధించింది 1000 పడకల కదా అని చెప్పారు. అసలు అక్కడనే సౌకర్యం లేదు. మనం గత సంవత్సరం చూసాము, ఒక పందికొక్క ఖర్చు చనిపోయిన ఒక శ్రీనివాస్ అనే వ్యక్తి, అది మీరు కూడా మీడియా వాళ్ళు కూడా హైలైట్ చేశారు. అది పెద్ద చర్చ జరిగింది రాష్ట్రంలో. దానికే దిక్కులేని పరిస్థితికి ఇలాంటి పెద్ద పోకడలకు పోయి ఈరోజు ప్రభుత్వాలు చేస్తాను. ఇంకోటి వరంగల్లో ఇది ఒకటే కాదు సార్, బస్టాండ్ పని ఆగిపోయింది, ఫిష్ మార్కెట్ పని ఆగిపోయింది, ఎంజిఎం పని ఆగిపోయింది, ఈరోజు కలెక్టర్ కడదామని చెప్పి అది పని ఆగిపోయింది. ఈ వరంగల్ జిల్లాలో ఇన్ని పనులు ఆగినాయి సార్. గొప్పలు చెప్పుకుంటున్నారు తప్ప ఏ పని చేస్తలేరు. ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కనుక కడితే చాలా ఉపయోగపడుతుందని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఈరోజు ఒక రివ్యూ మీటింగ్ లాగా నేను మన వరంగల్ కలెక్టర్ సత్యశారద గారు కలిసి ఆర్ఎన్బి, ఎలక్ట్రికల్, తర్వాత జీడబ్ల్యూఎంసి, తర్వాత ఎంజిఎం సూపరింటెండెంట్, డాక్టర్స్, తర్వాత అన్ని విభాగాలకు చెందిన వారందరినీ కూడా పిలిపించుకొని మాట్లాడడం జరిగింది. ఇది ఎవ్రీ 10 డేస్కి ఒకసారి మా కలెక్టర్ గారు పర్యవేక్షిస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు వర్క్ ప్రోగ్రెస్ షీట్స్ కూడా మనకు అందుతున్నాయి. ఇది రాజకీయంగా చూడకుండా ప్రజలకి నిజంగా అందుబాటులోకి తేవాలి అన్న చిత్తశుద్ధితోటి కాంగ్రెస్ ప్రభుత్వము మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే నేను కూడా ఈరోజు ఒక డాక్టర్గానే కాకుండా ఇక్కడ స్థానిక ఎంపీగా వచ్చి దాదాపు 24th ఫ్లోర్ వరకు కూడా వెళ్ళి చూడడం జరిగింది. పనులు ఏ మేరకు వచ్చినాయి, ఎక్కడైనా స్టార్ట్ అవ్వడమే ఇంపార్టెంట్ కాదు, ప్రతిదీ కూడా ఎక్కడ కూడా ఆటంకం జరగకుండా ప్రజలందరికీ కూడా అన్ని విధాలుగా శానిటేషన్ కానీ, వాటర్ సప్లై కానీ, డాక్టర్స్ కానీ, ఫార్మసీ కానీ, మనకి ఏదైతే ఎంజిఎంలో ఉన్న కొన్ని ఇబ్బందులు మళ్ళీ ఇక్కడ తలెత్తకుండా అన్ని ఏర్పాట్లకి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
ఏమన్నారు ఇవాళ అధికారులు అందరితో కూడా మాట్లాడడం జరిగింది. మరి రావాల్సిన ఎక్విప్మెంట్స్ కానీ ఇంకా ఈ పూర్తి నిర్మాణం కానీ ఎప్పుడవుతుందనే ఒక మీ సమీక్షలో తేలింది. యాక్చువల్లీ మనకి మార్చ్ అని చెప్పారు, బట్ ఇప్పుడు మళ్ళీ అది 31st మే వరకు మనము అన్ని ఏర్పాట్లు వేసేసుకొని ఆల్మోస్ట్ 16th ఫ్లోర్ వరకు కూడా మనకి చాలా మటుకు పనులు అయిపోయినాయి. సో అక్కడి నుంచి మళ్ళీ రెసిడెన్షియల్ ఏరియా లెక్క 25th ఫ్లోర్ డాక్టర్స్కి కానీ ఆడిటోరియం కానీ మిగతా విభాగాలు ఉన్నాయి. అదే కాకుండా వాటర్ ట్యాంక్స్ ఇట్లా అన్ని ఆడిటోరియం అన్నీ కూడా చూడడం జరిగింది. అవన్నీ కూడా మే 31st వరకు మనకి ఇస్తానని చెప్పారు. ఒక టెక్నికల్ శాంక్షన్ ఒకటి కొంచెం డిలే అయింది, అది కూడా క్లియర్ అయిపోయినాక మనకి పనులన్నీ కూడా 31st మేకి ఇవ్వడం జరుగుతుంది, హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పారు. కానీ మొన్న హరీష్ రావు గారు వచ్చి చెప్పారు 7 ఫ్లోర్ల వరకే ఇవాళ ప్రారంభిస్తారు, వీళ్ళు దాంతోనే ప్రారంభించనున్నారు, మనం అనుకున్నట్టుగా ఆ స్థాయిలో డెవలప్మెంట్ కావట్లేదు అని చెప్పేసి ఒక విమర్శించి వెళ్ళడం జరిగింది. దాని పట్ల అందులో నిజం లేదు, ఎందుకంటే ఇప్పుడు మేము 24th ఫ్లోర్ వరకు కూడా వెళ్ళడం జరిగింది. 6th ఫ్లోర్ వరకు 100% వర్క్స్ అయిపోయినాయి. పైన మనకి ఏదైతే విండోస్ కానీ చిన్న చిన్న మైన్యూట్ వర్క్స్ ఉన్నాయి అవన్నీ కూడా మనం L&T ఇంజనీర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా కూర్చొని సమీక్షించడం జరిగింది. మనకి రావాల్సిన మెడికల్ ఎక్విప్మెంట్ కూడా దాదాపు 95% వచ్చేసింది. MRI CT ఒకటి కూడా కొంచెం లేట్గా స్టార్ట్ చేసుకుంటే వాటికి ఒక టైం పీరియడ్ ఉంటుంది, దాని వారంటీకి కానీ వీటన్నిటికీ వాటిని కూడా మనము అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజలకు అన్ని విధాలుగా అన్ని విభాగాలు మనం జీరియాట్రిక్ పెద్దవారికి కావాల్సిన అన్ని సదుపాయాలు ఒకటి చోట ఉండే విధంగా, ఓపీలు ఒకటి చోట అన్ని ఫ్లోర్స్లలో ఉండే విధంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నారు. డాక్టర్స్ కూడా వాళ్ళకి కావాల్సిన చేంజెస్ ఏమైనా ఉన్నాయా, మైనర్ చేంజెస్ అవి చెప్పడం జరిగింది. అవన్నిటిని సరి చేసుకుంటూనే ముందుకెళ్తున్నాము. ఖచ్చితంగా ఇది మేలో మాత్రం ఓపెనింగ్ అవ్వడం జరుగుతుంది. అది కూడా ఓన్లీ 6th ఫ్లోర్ వరకు కాదు, దాదాపు అన్ని ఫ్లోర్స్ మనకి అందుబాటులోకి వస్తాయి. మేడం ఇవాళ MGM ఆసుపత్రి వైద్యులైనా ఇక్కడ చేసేది, ఇంకా రిక్రూట్మెంట్ ఏమైనా చేస్తున్నారా? ఇవాళ ఇక్కడ ప్రారంభం అయితే MGM అనేది క్లోజ్ చేయడం జరుగుతుందా? మనం గతంలో ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు MGMలో మనము మిగతా విభాగాలు ఏమైనా పెట్టుకునే విధంగా ఆలోచన చేద్దాము అని చెప్పారు. సో అంతవరకు అది ఉంటుంది. ఇక్కడ మనకి ఇప్పుడు మీరు అడిగినట్టు అన్నీ కూడా మనకి అందుబాటులోకి వస్తాయి. పేషెంట్స్కి కూడా MGMలో 1000 బెడెడ్ హాస్పిటల్ కాబట్టి అక్కడ ఉన్న డాక్టర్ స్టాఫ్ ఇది దాదాపు డబుల్ ఉంది, 2018 బెడెడ్ హాస్పిటల్ ఇది. కాబట్టి తప్పకుండా స్టాఫ్ రిక్రూట్మెంట్ కావాలి. ఐదర్ అది ప్యారలల్గా జరగవచ్చు, హారిజాంటల్ నోటిఫికేషన్ అన్నా లేకపోతే హారిజాంటల్ ట్రాన్స్ఫర్స్ లెక్కన్నా ఇక్కడ డాక్టర్స్ని తీసుకోవడం జరుగుతుంది. తప్పకుండా క్యాడర్ స్ట్రెంత్ అయితే ఇంక్రీజ్ చేయాలి. మ్యాన్ పవర్ కూడా మెయింటెనెన్స్కి కానీ లేకపోతే స్టాఫ్, తర్వాత పేషెంట్ కేర్, ఇవన్నీ అన్ని విభాగాల్లో మాత్రం పెంచుకోవాల్సిన అవసరం. తర్వాత ఎటువంటి ఇప్పుడు డైట్ కానీ, తర్వాత మనకి ధర్మశాల, ఇవన్నీ కొన్ని కొత్త ఫ్లోర్స్ యాడ్ అవ్వడం జరిగింది. అందువల్లనే ఈ మాత్రం డిలే జరుగుతుంది, లేకపోతే అన్నీ కూడా అనుకున్న విధంగానే స్టార్ట్ అవుతాయి. నిరుపేదలకు సేవలు అందించేందుకోసం ఏర్పాటు చేస్తున్న ఈ ఆసుపత్రిని అతి త్వరలో ఆ నిరుపేదలకు అంకితం చేయనున్నామని చెప్తున్నారు. దీని మీద రాజకీయాలు చేయడం అనేది తగదు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ సంపత్, నరేంద్ర, HM TV, వరంగల్.